భాగ్య, ఆ అక్షంతలు ఇలా ఇవ్వా. దేనికి? చెప్తానివ్వు. నాకు కాదు, ఆంటీ అంకుల్కి ఇవ్వు. ఆంటీ, అంకుల్, మా ప్రేమని అర్థం చేసుకుని అనాథనని తెలిసినా కూడా పెద్ద మనసుతో మా పెళ్లి ఒప్పుకున్నారు. పెళ్ళి అనుకున్నాక మొదటిసారి మీ అందరితో కలిసి మేం పూజలో ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. వినోద్, చల్లగా ఉండండి. చల్లగా ఉండండి. మోసాలు చేసుకునే నీకు వినోద్ ఎలా పడ్డాడా అనుకున్నాను. ఇంత మాయ చేస్తున్నావా? ఈ విషయంలో మాత్రం నేనే నిన్ను చూసి నేర్చుకోవాలి. చూడమ్మా, వినోద్ ప్రేమ అనగానే అమర్ వాడి సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకున్నాడు. అరుంధతి కోడలిగా ఇంట్లో అడుగుపెట్టి మా కూతురైపోయింది. ఈ ఇంటి సంతోషమైంది, వెలుగయింది. అలాంటి అరుంధతి చనిపోయాక మేమందరం సంతోషం అంటే మర్చిపోతున్న టైంలో బాగి ఇంట్లో అడుగు పెట్టింది. బాగి మా ఇంటి కోడలుగా వచ్చి సంతోషాన్ని కొత్తగా పరిచయం చేసింది. పడిపోతున్న మా కుటుంబాన్ని ఓపికతో, తన ప్రేమతో నిలబెట్టింది. అరుంధతి అంటే తనతో గడిపిన క్షణాలు, తన జ్ఞాపకాలే కాని తన చావు కాదు అని మాకు తెలిసేలా చేసింది. ఇలాంటి వాళ్ళు కోడలుగా వచ్చిన ఈ ఇంటికి నువ్వు కోడలుగా వస్తున్నావమ్మా. నిన్ను అరుంధతి అంత ఓపికతో ఉండమని అడగటం లేదు కాని బాగీలాగా అందర్నీ సమానంగా ప్రేమగా చూసుకుంటే చాలు. సారీ ఆంటీ, మీరు అడిగింది నేను చేయలేను. మీరు కోరుకున్నట్టు భాగ్యలాగైతే నేను ఉండలేను. అంజు, పూజ అయిపోయినట్టుంది. డాడ్ వచ్చేలోపు రూమ్ క్లోజ్ చేసి వెళ్ళిపోదాం పదా. అవునంజు, డాడీ చూస్తే తిడతారు. వెళ్దాం పదా. ఒక్క 2 minutes రా, వెళ్ళిపోదాం. బాయ్ అమ్మా. ఐ మిస్ యూ అమ్మా. వి మిస్ యూ అమ్మా. అమ్మో, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ రూమ్ కీస్ మీకెవరిచ్చారు? మీరెలా ఇక్కడికి వచ్చారు? అమ్మో, అడుగుతుంది నిన్నే. అంజు, నువ్వు చెప్పు, మీకు ఈ రూమ్ కీస్ ఎవరిచ్చారు? అమర్, పిల్లల మీద అరుస్తావేంటి? పిల్లల్ని చెడగొట్టడానికి అనామిక ఉండేది కదా, తనే ఇచ్చిందేమో. అసలు తనకి రూమ్ కీస్
నా కబోర్డ్లో ఉన్నాయని ఎలా తెలుసు? తెలిసినా కూడా వచ్చి ఎలా తీసుకుంటుంది? మీకు కీస్ ఎవరిచ్చారో మీరే చెప్తారా, నన్నే కనుక్కోమంటారా? డాడ్ అది బాగీ, బాగీ, బాగీ! అమర్, ఇప్పుడు ఇక్కడికి భాగి ఎందుకు చెప్పు? పిల్లలు చెప్పని నిజం తెలుసుకోవడానికి. డాడ్ మాకు మిస్ అమ్మాయి కీస్ ఇవ్వలేదు డాడ్. అవును డాడ్, అసలు మేము మీ రూమ్లోకి వచ్చినట్టు మిస్ అమ్మకు కూడా తెలీదు. అమర్ అమర్, భాగ్యకి ఏం తెలియదు అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు చెప్పు?